స్విమ్మింగ్ కాంపిటీషన్లో మా అబ్బాయికి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్కి సంబంధించిన వీడియో ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే ఒకసారి అయితే వీడియోని కంప్లీట్గా చూస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా వచ్చేసి 10 to 12 years వాళ్ళనమాట స్విమ్మింగ్ కాంపిటీషన్కి పిలిచారు. అక్కడ అంతా రెడీగా ఉన్నారు. ముందు చిన్న ఏజ్ వాళ్ళంతా ఒక్కరు పెట్టేస్తున్నారనమాట, వాళ్ళంతా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా లైన్లో నడుకుంటే ఒక్కొక్క రౌండ్కి వచ్చేసి 5 మెంబర్స్ని పిలుస్తారు. అందులో 5లో వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనమాట. మా అబ్బాయి స్విమ్మింగ్ చూడండి ఒకసారి. 25 meters freestyle heat 2 on your mark. వైట్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి మా అబ్బాయి అనమాట. ఒకసారి ఆ వీడియో కంప్లీట్గా సరిగ్గా చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ వస్తాడే అనుకున్నాను, కానీ సెకండ్ వచ్చాడు. స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ కూడా అని అనుకోలేదు నేను, థర్డ్ వస్తాడు అనుకున్నాను. థర్డ్ వస్తాడు అనుకున్న అబ్బాయి సెకండ్ వచ్చాడు. ఎందుకు అంటే అదొకటి చెప్తాను, ఒకసారి వినండి. అది చెప్పడానికి ముందు మా అబ్బాయికి అయితే కన్నా మెడల్స్ ఇస్తున్నారు పిల్లలకి, ఒకసారి ఇది కూడా చూడండి. Under 12 boys. Mokshit, Harshit Reddy, Tanvik Reddy. Shashidhar. Requesting Supriya madam. Tanvik Reddy. Tanvik Reddy. Mokshit secured first place. Harshit secured second place. Daivik Reddy. Jagan. Under 8 boys kickboard. Under 8 boys with kickboard. Madam, Vishay. Sanvik Purush. చూసారు కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చేసారు, మెడల్స్ వేసారనమాట. అక్కడ రెడ్ క్యాప్ పెట్టుకున్న సార్ స్విమ్మింగ్ సార్ అనమాట. ఇక్కడ పక్కన అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ వాళ్ళు స్విమ్మింగ్కి వస్తుంటారు. పిల్లలు అయితే చక్కగా ఎవరికైనా స్విమ్మింగ్ భయపడుతున్నా రాకపోయినా పెద్దవాళ్ళైనా అంకుల్స్ పిల్లలకి ఎలా స్విమ్మింగ్ చేయాలి భయపడకుండా వాళ్ళకి అంటూ చిన్న చిన్న సలహాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. అందుకే అక్కడ అంకుల్ వాళ్ళతోనే మెడల్స్ ఇప్పించారు సార్ అయితే కన్నా. ఇక్కడ మెడల్స్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడైతే కన్నా స్విమ్మింగ్కి వచ్చిన పిల్లలకి అందరికీ ఇచ్చారు. అదేంటంటే ఒక బనానా ఇచ్చారు, సమోసా ఇచ్చారు, ఒక జ్యూస్ ఇచ్చారనమాట. అవి తీసుకుంటున్నాడు మా అబ్బాయి అయితే కన్నా. అవి తీసుకొని చూడండి, మెడల్ వేసుకొని ఫుల్ హ్యాపీ కదా. పిల్లలకి ఇలా స్విమ్మింగ్ అనేది సమ్మర్లోనే వచ్చేది, సమ్మర్లోనే చక్కగా పిల్లలకి ఒక 2 నెలల నేనైతే ఒక 2 months పంపిస్తాను. 2 months చక్కగా సరదాగా ఆడుకుంటారు కదా, స్విమ్మింగ్ ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. అలా అయిపోయిన తర్వాత అమ్మ ఒక రౌండ్ వేస్తానని చెప్పి తినకుండా వాటిని పక్కన పెట్టేసి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఒక రౌండ్ వేసి వచ్చాడనమాట. ఇంకా చాలు వచ్చేసే వెళ్దామంటే వచ్చేసాడు ఇంటికి. మీదనమాట ఎందుకు మా అబ్బాయి సెకండ్ ప్రైజ్ వచ్చిందనేది చెప్తాను, ఒకసారి వినండి. ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాను, కానీ చూశారు కదా కరెక్ట్గా విజిల్ వేసే టైంకి కరెక్ట్ విజిల్ మా అబ్బాయి కింద పడ్డాక విజిల్ పడిందనమాట. అందుకని చెప్పేసి ఎన్నికి వచ్చి మళ్ళీ చేతితో టచ్ చేసి మళ్ళీ వచ్చాడు. అంతేగాక డైవింగ్ అనేది చేస్తే కనుక చాలా దూరం జంప్ చేస్తారు కదా, మా అబ్బాయి బై మిస్టేక్ జారి కింద పడ్డాడు కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు. అక్కడే అనుకున్నాను ఇంకా రాలేడు అనుకున్నాను, అందరూ వెళ్ళిపోతున్నారు అని. కానీ మధ్యలో ఊపు అందుకొని వెళ్ళిపోతూ ఉంటే ఓహో వస్తాడులే థర్డ్ వస్తాడు అనుకున్నాను.
కానీ అక్కడ ఇంకొక అబ్బాయి చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అబ్బాయి స్విమ్మింగ్ చేస్తూ దగ్గరికి వెళ్ళాడు, కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ చెయ్యిని అయితే సాంచలేదు, అంటే పొడవుగా పెట్టలేదన్నమాట. మా అబ్బాయి ఏంటంటే దగ్గరికి వెళ్ళగానే చెయ్యి పొడవుగా తీసి అక్కడ టచ్ చేసేసాడు. అందుకే మా అబ్బాయి సెకండ్ వచ్చాడు. ఒకవేళ ఎందుకంటే ఆ అబ్బాయి మా అబ్బాయి కన్నా హైట్ ఉన్నాడు, చేయి పెట్టింటే ఆ అబ్బాయి వచ్చేసేవాడు అనమాట. ఆ అబ్బాయికి తెలియదంట అలా చేయి పెట్టాలి అని. చేతులు ఇంకా దగ్గరగానే ఉన్నాయి, అబ్బాయికి టచ్ చేయలేకపోయాడు అనమాట. అందుకే మా అబ్బాయి వచ్చేసాడు సెకండ్ అయితే. ఒకవేళ ఆ అబ్బాయి టచ్ చేసింటే మాత్రం మా అబ్బాయి థర్డ్ ప్రైజ్ వచ్చేదనమాట. అందుకే ఫస్ట్ థర్డ్ రెండు మిస్ అయ్యి సెకండ్కి వచ్చాడనమాట. కానీ బై మిస్టేక్ జారి కింద పడ్డా కానీ సెకండ్ రావడానికైనా సరే చాలా ట్రై చేశాడు మా అబ్బాయి, ఊపందుకొని చేశాడనమాట. అదొక్క దానికి ఫుల్ హ్యాపీ. కానీ ఎండాకాలంలో పిల్లలకి మాత్రం ఇలా స్విమ్మింగ్ నేర్పిస్తే మాత్రం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, సరదాగా ఉంటుంది. ఎండాకాలంలో చల్లగా స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటారు. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ 1 month 2 months వెళ్తే తప్పులేదు కదా, ఇంట్లో టీవీ చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ కూర్చోవడం కన్నా అది బెస్ట్ అనిపించింది నాకైతే కన్నా. ఇక మిగతా వీడియోస్ అనమాట, చాలామంది ఒకరు స్విమ్మింగ్ చేస్తుంటే చాలా నవ్వు వచ్చింది. చిన్న పిల్లలు కూడా సరదాగా చేస్తుంటే చాలా నవ్వు వచ్చేసిందండి. లాస్ట్లో ఒక చిన్న వీడియో ఎడిట్ చేస్తాను చూడండి. 4 years అమ్మాయి పిల్లలు అనమాట, 4 years పిల్లలు, 4 to 5 years అంతే. ఆ పిల్లలు స్విమ్మింగ్ చేస్తుంటే చాలా నవ్వు వచ్చిందనమాట. వాళ్ళకి ఎటువంటి భయము లేకుండా సరదాగా నవ్వుతూ ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. ఇవన్నీ జస్ట్ గుర్తుగా ఉంటాయి, అందరూ ఎలా చేశారు స్విమ్మింగ్ అని చెప్పి చిన్న వీడియో అయితే తీసానమాట. క్లిప్స్ అయితే తీసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీ పిల్లలు ఎవరైనా స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నా, నేర్చుకోవాలి అనుకున్నా, మెయిన్ కాంపిటీషన్ వెళ్ళే వాళ్ళైతే చేతులు అయితే కరెక్ట్ ఎండ వెళ్ళే వరకు టచ్ చేయాలన్నమాట. అది ఇంపార్టెంట్ కంపల్సరీగా. అలాగే డైవింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైవింగ్ చేయడం వల్లే చాలా దూరం వెళ్ళిపోతారు. మా అబ్బాయి జారి కింద పడడం వల్లే ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు. డైవింగ్ అనేది ఎంత దూరం వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అదొక చిన్న సజెషన్ అనమాట. ఎవరైనా చేయాలంటే డైవింగ్ బాగా వస్తే చక్కగా కాంపిటీషన్లకు బాగా వెళ్ళచ్చు. ఇదండి ఇవాళ స్విమ్మింగ్ కాంపిటీషన్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ఈ స్విమ్మింగ్ కాంపిటీషనే కాదు, నా యూట్యూబ్ ఛానల్లో విహెచ్ఆర్ అదరేట తెలుగు వ్లాగ్స్, ఇందులో మీకు ఏ వీడియో నచ్చినా ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.